నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. అసెంబ్లీ 182కు తెలంగాణలో పెరగనున్న శాసనసభ స్థానాలు. అసెంబ్లీ స్థానాలు 182కు పెరుగుతున్నాయి. ఎట్లా లోక్సభ సీట్లు సైతం 17 నుంచి 26కు పెంపు. అయితే గతంలో మనకు 17 ఉన్నాయి. 17లో 50% అంటే 9 సీట్లు 26కు పెంచుతున్నారు. ఈ లెక్కన పెంచుకుంటూ పోతే ఎట్లా ఏం జరుగుతున్నది అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం పెరగనున్న సీట్లు 2011 ఎక్కడ, 2026 ఎక్కడ. ఇప్పుడు పెంచుతున్నప్పుడు జనాభా లెక్కలు తీసుకొని జనగణన చేసినాక పెంచితే బాగుంటుండే. ఎందుకంటే ఇప్పుడు మొత్తం సౌత్కి అన్యాయం జరుగుతుంది. పాత లెక్కల ప్రకారం పెంచుతున్నారు. ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వం వాళ్ళ బీజేపీ ఎక్కడెక్కడైతే అధికారం ఉందో అక్కడనేమో సీట్లు ఎక్కువ పెరుగుతున్నాయి, మిగతా రాష్ట్రాలలో మాత్రం తక్కువ. తీవ్ర అన్యాయం జరుగుతుంది చిన్న రాష్ట్రాలకు. ఎట్లా అంటే ఉన్న ఎంపీ సీట్లకు 50% అని ఇస్తున్నారు. అక్కడనేమో ఎక్కువ సీట్లు ఉన్న వాళ్ళకి 50% ఇస్తే ఇంకా ఎక్కువ పెరిగిపోతున్నాయి. మరి జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటేనేమో మన దగ్గర ఇంకెక్కువ సీట్లు రావాలి, కానీ రాకుండా చేస్తున్నారు. వివక్ష చూపిస్తున్నారు సౌత్ మీద, చిన్న రాష్ట్రాల మీద. కేరళ కావచ్చు, మనది కావచ్చు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అయితేంది, చిన్న రాష్ట్రాలు మొత్తం అట్లనే అయిపోయింది. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం పెరుగుతున్న సీట్లు సామాజిక వర్గం మొత్తం సీట్లు జనరల్ అండ్ మహిళలకు. ఎస్టీ మొత్తం సీట్లు 16, 16లో 11 జనరల్, 5 మహిళలకు. ఎస్సీ ఏమో 28, మొత్తం 19 జనరల్, 9 మహిళలకు. జనరల్ మొత్తం ఇక 138, 92 జనరల్, మొత్తం మహిళలకేమో 46, మొత్తం 182కేమో జనరల్, 122, 60. మరి బీసీలకు ఎక్కడ అంటే ఈ జనరల్లోనే వస్తుంది అన్నట్టు. ఇక్కడ ఏం జరుగుతున్నది అనేది నెక్స్ట్ తెలుస్తుంది. అయితే అట్లనే లోక్సభ కూడా ఏం జరుగుతున్నది. లోక్సభ డైరెక్టు 850. దేశంలో భారీగా పెరగనున్న స్థానాలు. రాష్ట్రాలు, యూటీ అసెంబ్లీ స్థానాల్లోనూ పెరుగుదల. 2011 జనాభా లెక్కల ఆధారంగానే పునర్విభజన. 2011 ఎప్పుడు పోయిన సంవత్సరం అదేమన్నా ఏంది ఇది అన్యాయం. ఇక కత్తి బొచ్చు వాళ్ళ చేతుల్లోనే ఉన్నది కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎట్లా అంటే అట్లా చేస్తున్నారు. 2029 ఎన్నికల ముందు నుంచే మహిళా కోటా, రేపు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న సవరణ బిల్లులు. అయితే దక్షిణాదిలో లోక్సభ స్థానాలు పెరిగేవి ఏవేవి రాష్ట్రాలకు పెరుగుతున్నాయంటే తమిళనాడు ప్రస్తుతం 39 ఉంటే 59, అంటే ఇక 40 అనుకోరాదు, 40కి 20, ఒక 20 సీట్లు పెరిగినాయి ఇక్కడ. 40కి 20, 60 అంటే అదే 20 సీట్లు పెరిగినాయి. కర్ణాటక 28కి 42, ఆంధ్రప్రదేశ్ 25కు 38, తెలంగాణ 17కు 26 సీట్లు. అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్తో కలుపుకుంటే 38 ఉంటే మనకు 26. ఎంత అన్యాయం జరుగుతుందో లెక్క చేసుకోరు. అంటే జనాభా లెక్కల ప్రకారం చూసుకున్నా కానీ ఆంధ్రప్రదేశ్ మనకంటే కొంత ఎక్కువ ఉంటారు అంతే. 50 లక్షలు ఉంటారు, 1 కోటి జనాభా ఎక్కువ ఉంటారు అంతే. దానికి ఎన్ని సీట్లు? దగ్గర 12 ఎంపీ స్థానాలు. కోటి కూడా ఉండరు, 12 ఎంపీ స్థానాలు తేడా వస్తున్నది. కేరళ 20 అంటే 30. ఇక మనకే తీవ్ర అన్యాయం జరిగేది ఏంటంటే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయం జరుగుతుంది ఎవరు పట్టించుకుంటారు? మన రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎంపీలు ఎక్కడ పోయారు? చెదర కప్పుకొని పండుకున్నారు చల్లగా ఏసీలు వేసుకొని. ఇక్కడ చూడు, మరి ఉత్తరాదిలో చూడు, ఉత్తరప్రదేశ్ 80 ఉంటే 120. ఉత్తరాది రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే 80 సీట్లు. 80 ఉంటే 50% పెంచితేంది 120. మన దగ్గర అంటే ఉత్తరప్రదేశ్తో కంపేర్ చేసుకుంటే జనాభా లెక్కల ప్రకారం చూసుకున్నా, ఏ లెక్కన చూసుకున్నా మనకి ఇంకా సీట్లు పెరగాలి, పెంచుతలేరు. ఎందుకంటే వివక్ష. ఇప్పుడు ఇక్కడ 80 సీట్లు ఉన్నాయి కదా, ఇక్కడ గెలిస్తే వీళ్ళు ఇది అధికారంలోకి రావచ్చు. బీహార్ 40కి 60 సీట్లు, 120, 60, 180. మధ్యప్రదేశ్ 29కి 44 సీట్లు. రాజస్థాన్ 25కు 38, గుజరాత్ 26కు 39. ఇక వీళ్ళు 120, 60, 180, 224, 40, 266, 62, 300 సీట్లు ఇక్కడ ఈ కవర్ అవుతున్నాయి. నార్త్లో పెంచుకొని సౌత్లో కొన్ని సీట్లు కొంచుకొని మిగతా ఈ మొత్తం సెట్ చేసుకొని మళ్ళీ అధికారంలోకి వద్దామన్న ఆలోచనతోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు? మన రేవంత్ రెడ్డి గారు దక్షిణాదికి అన్యాయం, డీలిమిటేషన్పై
అఖిలపక్షంతో చర్చించాలి. ప్రధాని మోడీ సౌత్ సీఎంలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ. ప్రధాని మోడీ అండ్ సౌత్ సీఎంలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాసిండ్రు. మనకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది, అన్యాయం మీద మనం ప్రశ్నించాలి, ప్రశ్నించకుంటే ఇట్లనే అనగదొక్కబడిపోతాము, పన్నులు కట్టాలకు పోయి అడుక్కోవాలన్న పరిస్థితికి తీసుకొచ్చిర్రు. ఏంది ఈ పరిస్థితి అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు అడుగుతున్నారు. ఇక్కడ ఏంది, సౌత్కు అన్యాయం జరగదట. ఎవరంటారు? మన కిషన్ రెడ్డి. సీఎం వ్యాఖ్యలు అర్ధరహితం, వితండవాదం పక్కకు పెట్టి బిల్లుకు సహకరించాలి. మరి ఎట్లా న్యాయమో నువ్వే చెప్పాలి. మరి జనాభా లెక్కల ప్రకారము 2011 జనాభా లెక్కల ప్రకారం తీసుకొని చేసుకుంటూ పోయి తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఈయన కళ్ళకు కనబడతలేదు. ఈయన కళ్ళకు వేరే అద్దాలు పెట్టుకున్నాడు, బీజేపీ అద్దాలు పెట్టుకొని చూస్తున్నాడు. పార్టీలు పక్కకు పెట్టి మామూలుగా అందరు పెట్టుకుని అద్దాలు పెట్టుకొని చూడు ఎంత అన్యాయం జరుగుతున్నది, ఏం జరుగుతున్నది అనేది చూడు. తెలంగాణ ప్రజలు అందరూ గుర్తుపెట్టుకోర్రి, కిషన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోర్రి. కిషన్ రెడ్డికి అన్యాయం కనిపిస్తలేదట. ఏది సౌత్కి అన్యాయం జరగదు, ఎక్కడ మొత్తం న్యాయమే జరుగుతున్నదట. ఒకసారి సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలు, పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఒకసారి ఈయనను గుర్తుపెట్టుకోర్రి. నెక్స్ట్ టైం ఈయనకు అన్యాయం జరుగుతుందా న్యాయం జరుగుతుందా మీరు డిసైడ్ చేసి ఈయనకు న్యాయం చేస్తారా ఎట్లా చేస్తారనేది మీరు న్యాయం చేయండి. ఈయనకు న్యాయం చేయాలంటే ఏం చేయాలి? ఈయన ఇంటికాడ కూర్చోబెట్టాలి, అప్పుడు న్యాయం జరుగుతుంది అన్నట్టు.